Hi, hi everyone. How are you? I hope that you're doing well. Today we are going to discuss about the DevOps. What is DevOps and why DevOps? అసలు DevOps అంటే ఏంటి అండ్ వై DevOps అంటే DevOps రాకముందు అసలు ఏమేమి ఉండేది, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ DevOps. DevOpsకు ముందే ఉండేది. వీటిలన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps. తెలియాలి మీకు అసలుకి డివాప్స్ అంటే ఏంది, ప్రీ డెఫినేషన్ ఒకటి ఉంటుంది ప్రాపర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫ్రెషర్ కానీ ఇంటర్వ్యూ కానీ మీరు ఫేస్ చేస్తే మీకు వన్ లైన్ ఆన్సర్లో మీరు డివాప్స్ ఇంటర్వ్యూగా నైల్ చేయాలంటే, మీరు ప్రాపర్గా ఆన్సర్ చేయాలంటే దానికి వాట్ ఈస్ డివాప్స్ అనేది మీకు తెలియాలి అసలుకి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ కేమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. సో డివాప్స్ గురించి మాట్లాడదాం. అసలు వాట్ ఈస్ డివాప్స్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని ఏందో నేను ఇప్పుడు మీకు ప్రాపర్గా డీల్ చేస్తాను. ఓకే, so DevOps is all about delivering your application in a much faster way by ensuring proper automation, testing, monitoring and quality. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, మళ్ళీ తర్వాత రాస్తాను కూడా, డోంట్ వరీ అబౌట్ దట్. సో DevOps is all about delivering your application, not only application, any యాప్ కానీ ఏమైనా డిప్లాయ్ చేయాలంటే in a much faster way in the sense it can హ్యాపీ ఇన్ డేస్ కానీ వీక్స్ కానీ జరిగిద్ది, నాట్ లైక్ మాన్యువల్ కాకుండా స్పీడ్గా జరిగేదాన్నే డివాప్స్ అంటారు. బై ఎన్ష్యూరింగ్ ప్రాపర్ ఆటోమేషన్ కానీ, టెస్టింగ్ కానీ, మానిటరింగ్ కానీ, ప్రాపర్ క్వాలిటీ కానీ అట్ ద ఎండ్ సైకిల్, అట్ ద ఎండ్ ఆఫ్ ద కస్టమర్కి చేరే వరకు చూస్తుంది డివాప్స్. ఇట్స్ అబౌట్ డివాప్స్. నౌ ఐ విల్ రైట్ ఆన్ ద స్క్రీన్ మీద రాస్తాను అసలు డివాప్స్ అనేది ప్రాపర్గా ఏంటో. సో డివాప్స్ ఈజ్ all about delivering your application in much faster way by ensuring proper automation, testing, monitoring and quality. సో ఇది ఇట్స్ వన్ లైన్ DevOps ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది మీరు ప్రాపర్గా చెప్పాలంటే ఈ క్రిస్ప్గా ఈ వన్ లైన్ ఆన్సర్లో మీరు చెప్పిన DevOps ఇంటర్వ్యూలో విల్ గెట్ ఇంటర్వ్యూయర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు. DevOps ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ యూ ఫాస్టర్, అంటే ఆటోమేట్ చేయటం. ఒక యాప్ని కానీ అప్లికేషన్ కానీ డిప్లాయ్ చేసేటప్పుడు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా బై డూయింగ్ ఆటోమేషన్. నేను ఇప్పుడు దాకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆటోమేషన్ అంటున్నాను. ఐ విల్ టాక్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆటోమేషన్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఎగ్జాక్ట్గా ఆటోమేషన్ అంటే ఏంది? ఆటోమేషన్ మీకు చెప్పాలంటే ఆటోమేషన్ ఈజ్ ఆల్సో అబౌట్ సమ్టైమ్స్ ఆటోమేషన్ ఈజ్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు రైట్ ద స్క్రిప్ట్. నువ్వు స్క్రిప్ట్ ఒకవేళ షెల్ స్క్రిప్టింగ్ రాయొచ్చు, అదర్వైజ్ మీరు పైథాన్లో కూడా రాయాల్సి వచ్చేది ఆటోమేషన్లో. ఆటోమేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద రైటింగ్ ద స్క్రిప్ట్ కానీ, వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ది షెల్ స్క్రిప్టింగ్ కానీ, బ్యాష్ స్క్రిప్టింగ్ కానీ, పవర్ షెల్ కానీ, అది పైథాన్లో కాకుండా ఇట్స్ ఆల్సో అబౌట్ ద కాన్ఫిగరేషన్. ఇట్స్ నథింగ్ బట్, మీకు ఒక ఎగ్జాంపుల్ తెచ్చి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నో ద టెరాఫామ్, మీకు టెరాఫామ్ గురించి అప్కమింగ్ వీడియోస్లో ప్రాపర్గా థియరీ ప్రాక్టికల్గా చెప్తాను. మీరు ఒకవేళ ఒక టెరాఫామ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు క్లియర్ కట్గా. ఆటోమేషన్ ఈజ్ ఆల్సో అబౌట్ కాన్ఫిగరేషన్ బ్లాక్ అంటారు. కాన్ఫిగరేషన్ కూడా ఉంటుంది, మీకు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ main.tf కాన్ఫిగరేషన్ బ్లాక్ అంటారు దాన్ని. main.tf ఇక్కడ చూశారు కదా, ఇదంతా కామన్ టెంప్లెట్. ఇదంతా మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి కామన్ టెంప్లెట్ వాడతారు. బట్ యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. మీ కంపెనీలో లీడ్ ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం యూ హ్యావ్ టు నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ ఉందనుకో, యూ హ్యావ్ టు కీప్ యువర్ AWS లాంచ్ ఇన్స్టాన్స్ ఒక USE మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ ఇది కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి మినిమల్ హార్డ్ కోడింగ్స్ అనేవి తీసేస్తూ ఉండాలి. ఏఎంఐ ఐడి కానీ ఇలాంటివి అనేది ఓనర్ కానీ, మీరు కౌంట్ ఎన్ని ఇన్స్టాన్స్లు కావాలి ఇక్కడ కౌంట్ అనేది మామూలుగా మీకు టెరాఫామ్ డీల్ చేసేటప్పుడు నేను ఇంకా క్లియర్ కట్ చెప్తాను.
కౌంట్ అనేది ఉంటుంది, ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలో ఇక్కడ నువ్వు జస్ట్ మెన్షన్ చేయాలి చాలు. ఈ టెంప్లెట్ నువ్వు టు బి ఫ్రాంక్ ఇదంతా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ నీకు ఏమై యూజ్ అయితే దట్ అవి వరకు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ చేయాలి ఈ ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్కి అనుగుణంగా నువ్వు ఈ థింగ్స్ని చేంజ్ చేసుకొని యూ హ్యావ్ టు మేక్ ఏ క్లియర్ కట్గా మార్చుకోవాలి. అది ఈ టెంప్లెట్ ఇదే, ద స్కెల్టన్ ఈజ్ సేమ్, ఫ్రేమ్వర్క్ ఈజ్ కంప్లీట్లీ సేమ్, బట్ హ్యావ్ టు చేంజ్ మినిమల్ చేంజెస్. That is about the automation. నేను చెప్పా కదా, automation is not only about writing the script, it is also about the configuration block. It like JSON files, దాన్ని ఇందాక చూపించిన JSON ఫైల్ అంటారు, లైక్ AML ఫైల్ Ansible వచ్చింది, అది ఫ్యూచర్లో డీల్ చేద్దాం. సో నాట్ ఓన్లీ అబౌట్ రైటింగ్ స్క్రిప్ట్, సమ్ టైమ్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సి వచ్చింది పైథాన్లో కానీ షెల్లో కానీ, అది కేస్ టు కేస్. కొన్ని లేకపోతే ఇలా కాన్ఫిగరేషన్ బ్లాక్స్, ఇలా నువ్వు ఒక టెంప్లెట్ తీసుకొని యూ హ్యావ్ టు కాపీ దట్ పర్టికులర్ టెంప్లెట్ అండ్ యూ హ్యావ్ టు మౌల్డ్ ఆర్ యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. నీ నీడ్స్, నీ చేంజ్, నీ ప్రాజెక్ట్ కావాల్సినట్టు నువ్వు మలుచుకోవాలి. దట్స్ అబౌట్ ఇట్. కామన్ టెంప్లెట్ అనేది కామన్, మాన్యువల్లో కానీ యాన్సిబుల్లో కానీ ఎవ్రీథింగ్ ఈస్ కామన్, జస్ట్ కాన్ఫిగరేషన్. దిస్ ఈజ్ అబౌట్ ది ఆటోమేషన్. ఇది ఆటోమేషన్ అంటే it's about the eliminating the manual. DevOps is all about the eliminating manual efforts. Instead we are doing automation. That is about the DevOps. మీ క్లారిటీగా అర్థమైనట్టుంది. సో ఒక 6 monthsలో జరిగే ఒక ప్రాజెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ కోడ్ రాసి అది గిట్హబ్కి పుష్ చేసిన తర్వాత అక్కడి నుంచి పుల్ చేసుకొని డిప్లాయ్ చేసి కస్టమర్ దాకా వెళ్ళేసరికి 6 months 7 months పట్టేది ప్రీ డెవాప్స్. డెవాప్స్ కంటే ముందు 12 years బ్యాక్, డెవాప్స్ వచ్చింది 12 years బ్యాక్ అనుకోండి. సో అప్పుడు చాలా డిలే అయ్యేది, బికాస్ దట్ హ్యాస్ టు గో విత్ మాన్యువల్గా జరగాలి ప్రతి ఒక్కటి. సో ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకొని మళ్ళీ చేసి ఇలా ప్రాసెస్ అంతా చాలా హెవీగా ఉండేది. సో దాన్ని ట్యాకిల్ చేయడానికే ఈ డివాప్స్ అనేది ఒక ఎవాల్వ్ అయింది, ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది డివాప్స్ డెఫినేషన్ అని చెప్పొచ్చు. నువ్వు ప్రాపర్గా చెప్పాలంటే నేను చెప్పా కదా ఎగ్జాంపుల్ ఆటోమేషన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్ నేను చూపించా కదా, టెరాఫామ్ యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ జస్ట్ బై రైటింగ్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్. అసలు నువ్వు యూ నీడ్ నాట్ టు రైట్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్ కూడా రాసే పని లేదు. యూ హ్యావ్ టు కాపీ ద టెంప్లెట్, కాపీ చేసుకుని హ్యావ్ టు చేంజ్. నువ్వు మినిమం చేంజెస్ చేయాలి, నీకు ఏ రీతిలో కావాలో ఆ రీతిలో చేంజ్ చేసుకొని మీరు స్క్రిప్ట్ని రన్ చేస్తే చాలు, విల్ గెట్ యువర్ ఇన్స్టెన్సెస్ రెడీ. దాన్ని ఆల్సో టెరాఫామ్ ఆల్సో కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటారు దాన్ని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూల్, ఫ్యూచర్లో డీల్ చేద్దాం దాని గురించి, థియరీ ప్రాక్టికల్గా. డోంట్ వరీ అబౌట్ దట్. దిస్ ఈజ్ అబౌట్ ది వాట్ ఈస్ DevOps. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వై DevOps. అసలు మీకు వై DevOps, DevOps ఎందుకు, అసలు DevOps అనేది రావటానికి కారణం ఏంటి అనేది దీని గురించి చెప్తాను ఇప్పుడు. సి ఆల్సో నోన్ యాస్ ప్రీ DevOps అనొచ్చు. డివాప్స్కు ముందు అసలు ఏముండేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ డివాప్స్కు ముందు ఇలా ఆటోమేషన్స్ ఇలాంటివన్నీ ఏమీ లేవు. బేసికల్గా ఒక టూల్ని, ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే, కోడ్ డెవలపర్ దగ్గర నుంచి ఒక డివాప్స్ ఇంజనీర్ ప్రొడక్షన్ లెవెల్లో డిప్లాయ్ చేయాలంటే, కస్టమర్ దాకా రీచ్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ఫేజెస్. 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ని దాటి వెళ్ళాలి. ఒక వాట్ యూ కాల్డ్ యాజ్ ఒక అప్లికేషన్ కానీ, ఒక డెలివరీ ఆఫ్ ఒక యాప్ కానీ, ఒక ప్రోడక్ట్ కానీ కస్టమర్కి రీచ్ అవ్వాలంటే దే హ్యావ్ టు గో టు 3 స్టేజెస్ అసలు ప్రీ DevOpsలో. ఆ స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ మీకు తెలిసే ఉంటుంది, సిస్టమ్ అడ్మిన్ అని. ఇప్పుడు వినే ఉంటారు మీరు, సిస్టమ్ అడ్మిన్ అంటారు దీని మీద. ఒకప్పుడు వీటిలు చేసిన వాళ్ళే తర్వాత DevOps ఇంజనీర్ అయ్యారు. అది మీరు తెలిసే ఉంటుంది మీకు. అది సిస్టమ్ అడ్మిన్ అంటారు, నథింగ్ బట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. నేను షార్ట్ ఫామ్లో సిస్టమ్ అడ్మిన్ అని పెట్టాను, డోంట్ వరీ అబౌట్ దట్. సిస్టమ్ అడ్మిన్ అనేవాడు ఒకప్పుడు సిస్టమ్ అడ్మిన్ అనేవాడు ఈ హ్యాస్ టు డీల్ విత్ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ని ఓఎస్ని ఇన్స్టాల్ చేయడం, ఫిజికల్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేయడం, లైక్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ని ఇన్స్టాల్ చేయడం, ఓఎస్ని గెటింగ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు అప్పట్లో మాన్యువల్గా. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈ హ్యాస్ టు గో మాన్యువల్లీ. టైం పట్టేదే, చాలా టైం పట్టేదే. సో వాట్ ఈస్ హీస్ రోల్, లైక్ డీలింగ్ విత్ సర్వర్స్ కానీ ఆర్ ఇన్స్టాలింగ్ ఓఎస్ఎస్ కానీ, అలాంటివి మెయిన్గా అలాంటివే చేసేవాళ్ళు వీళ్ళు.
ఈ పర్టికులర్ సిస్టమ్ అడ్మిన్స్ పెద్దగా వీళ్ళకి వర్క్ అంటే వీటినే చూసేవాళ్ళు, డీలింగ్ సర్వర్స్ కానీ, ఇన్స్టాలింగ్ ఓఎస్ఎస్ ఆర్ ఇంకా ఆల్సో అబౌట్ లైక్ లైనెక్స్ కానీ, ఇవంటూ కానీ ఇలాంటి ఓఎస్ ఇన్స్టాల్ చేయడం. వీళ్ళు ఓన్లీ ఫిజికల్ సర్వర్స్ వరకు సెట్టింగ్ వాళ్ళ మేనేజ్ చేయడం, సెట్టింగ్ చేయడం ఇవి చూసేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఉండేవాళ్ళు వీ హ్యావ్ టు నో, వాళ్ళ తర్వాత మీకు తెలిసే ఉంటుంది బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. మీకు వాళ్ళ గురించి కూడా బ్రీఫ్గా తెలియాలి. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. నేను టైప్ చేస్తున్నాను, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. వీళ్ళు కూడా అసలుకి ఒక డిప్లాయ్ మాన్యువల్గా ఇక్కడే జరిగిద్ది. ఇక్కడ టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ దిస్ కోడ్ అనేది డెవలపర్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాన్యువల్గా ప్రొడక్షన్ స్టేజ్లో డిప్లాయ్ చేస్తారు. రిమెంబర్ మాన్యువల్గా చేయడం వల్ల చాలా టైం పట్టేది. సో డిప్లాయ్ అప్లికేషన్ మాన్యువల్లీ ప్రొడక్షన్ లెవెల్. సో ఇది సెకండ్ స్టేజ్, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్. ఇంకా థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు. కమింగ్ బ్యాక్ టు థర్డ్, వీళ్ళు ఎవరంటే యూ ఆల్రెడీ నో సర్వర్ అడ్మిన్స్ అంటారు. సర్వర్ అడ్మిన్స్, దీస్ పీపుల్స్ మెయిన్లీ లుక్ ఎట్ ది నెట్వర్కింగ్ కానీ, నెట్వర్కింగ్ మీకు తెలిసే ఉంటుంది, నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్ అండ్ ఇలాంటివన్నీ ఎన్ష్యూర్ బ్యాకప్స్ ఇన్ టైంలో రన్ అవుతాయా, కోడ్ ఏమైనా క్రాష్ అవుతుందా, ఇవన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు. అప్ టైమ్స్, బ్యాకప్స్, వీళ్ళు సర్వర్ అడ్మిన్స్ అంటారు వీళ్ళని. సర్వర్ అడ్మిన్స్, దే ఆర్ కాల్డ్ సర్వర్ అడ్మిన్స్. అడ్మినిస్ట్రేటర్, నేను అడ్మిన్స్ అంటున్నాను. సో వీళ్ళు మెయిన్లీ నెట్వర్కింగ్ అండ్ ఫైర్ వాల్స్ మెయిన్. సో ఇలాంటివన్నీ చూసేవాళ్ళు వీళ్ళు సర్వర్ అడ్మిన్స్. వీళ్ళకి ఈ పని ఉండేది. సో ప్రీ డెవాప్స్ అప్పుడు ఇవన్నీ స్టేజెస్ అన్ని డాట్ వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ డిప్లాయ్ అయ్యి కస్టమర్కి రీచ్ అయ్యేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రీ డెవాప్స్. ఇంత ప్రాసెస్ ఉండేది. ఇమాజిన్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలంటే ఈ స్టేజెస్, వీటిలో ఉండే రెడ్ ట్యాప్ ఏదో నథింగ్ బట్ డిలేస్, డిఫర్ అవుతూ ఉండే, ఒకళ్ళకి ప్రాబ్లమ్స్, ఎర్రర్స్, మాన్యువల్గా చేసేటప్పుడు ఎర్రర్స్ త్రో చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ నో దట్. స్క్రిప్ట్ రాసేది వేరు, మాన్యువల్గా చేసేది వేరు. ఇలా జరగటం వల్ల ఒక అప్లికేషన్ వీక్స్, మంత్స్ తీసుకునేవి. ఈ డిలే వల్ల చాలామంది ఇబ్బంది అవుతున్నారనే డివాప్స్ అనేది ఒక ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో ఈ 3 స్టేజెస్ అనేది ఇంతకుముందు ప్రీ డివాప్స్లో ఉండేవి. డివాప్స్ వచ్చిన తర్వాత ఇట్లన్నిటిని తీసేసి కంప్లీట్ ఆటోమేషన్ జరిగింది. ఆటోమేషన్ చేయడం వల్ల స్క్రిప్ట్స్ అనేవి ఈజీగా మన అప్లికేషన్ కానీ, డిప్లాయ్ చేయాలనుకున్న యాప్స్ కానీ, ప్రొడక్ట్ కానీ ఈజీగా కస్టమర్కి రీచ్ అయింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది డివాప్స్ వల్లే, ఆటోమేషన్ జరగటం వల్ల ఇవన్నీ పాసిబుల్ అయినాయి. ఒకప్పుడు ఇవన్నీ ఏమి లేవు. ఒకప్పుడు ఒక 12 years బ్యాక్ మోస్ట్లీ ఈ డివాప్స్ రోల్స్ కూడా ఏమి లేవు. ఒకవేళ మమ్మల్ని అడిగిన ఎప్పుడు వచ్చింది డివాప్స్ అంటే ఎగ్జాక్ట్గా నేను డేట్ చెప్పలేను, కానీ ఒక 10 to 12 years బ్యాక్ అనేది డివాప్స్ అనేది ఎగ్జాక్ట్గా ప్రామినెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా రీసెంట్ 4-5 yearsలో అయితే డివాప్స్ రోల్స్ అనేవి కంపెనీస్లో బీభత్సంగా ఆఫర్లు వస్తున్నాయి. బికాస్ ద అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ దట్ DevOps ప్రొవైడ్స్, రియలబిలిటీ ఎక్కువ ఉంటుంది, మాన్యువల్ ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. బికాస్ ఆటోమేషన్ చేయొచ్చు కాబట్టి. వెన్ మాన్యువల్ ఎర్రర్స్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటారు. బికాస్ మనకి దేనికి షిఫ్ట్ అవుతుంది? బికాస్ మనకి ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ స్పీడ్కి జరగాలి, ఫాస్టర్ మేనర్లో. ఫాస్టర్ ఈజ్ అబౌట్ ది డివాప్స్ అంటే నేను పైన చెప్పాను మీకు. చాలా అబౌట్ డెలివరింగ్ యువర్ అప్లికేషన్ ఇన్ మచ్ ఫాస్టర్ వే by ensuring proper automation, testing, monitoring and quality అన్నారు. So this is all about the what is DevOps and why DevOps. I think you got a clarity about this particular thing. సో మీరు ప్రాపర్గా 1 wordలో నేను సమ్అప్ చేయాలంటే మొత్తం వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps 1-2 wordsలో సమ్అప్ చేయాలంటే, DevOps అనేది నేను ఇప్పుడే చెప్పాను, చాలా అబౌట్ ఫాస్టర్ డెలివరింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అంటే ఎలిమినేటింగ్, మాన్యువల్గా తీసేసి ఆటోమేషన్ చేయటం. యూఆర్ డూయింగ్ ఆటోమేషన్. ఇట్స్ నథింగ్ బట్ రైటింగ్ ఏ స్క్రిప్ట్ కానీ, కాన్ఫిగరేషన్ బ్లాక్స్ కానీ. ఇప్పుడు టెరాఫార్మ్ ఒక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్ అంతే. అలా చాలా ఉన్నాయి. అలా చేయటం కానీ అది ఇవన్నీ.
సో తర్వాత వై డెవాప్స్ అని కూడా ఎందుకో చెప్పాను మీకు. వై డెవాప్స్ ఎందుకో మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఈ స్టేజెస్ అన్ని దాటిపోవాలి. సిస్టమ్ అడ్మిన్స్, బిల్డ్ రిలీజ్ ఇంజనీర్స్, సర్వర్ అడ్మిన్స్ ఈ స్టేజెస్ అన్ని దాటేసరికి ఒక అప్లికేషన్ కస్టమర్కి రీచ్ అయ్యేసరికి ఇట్ విల్ టేక్ మినిమం 3 to 4 months. ఆ 4 monthsలో కూడా ఆ డిలేస్, ఎర్రర్స్ ఇవన్నీ త్రో చేయటం వల్ల చాలా టైం పడతా ఉంటుంది. మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ మూడింటిని రీప్లేస్ చేసి ఒక్కో దానికి సిస్టమ్ అడ్మిన్ అనుకోండి, సిస్టమ్ అడ్మిన్ మెయిన్లీ ఏం చేస్తాడు, మేనేజింగ్ డీలింగ్ సర్వర్స్, ఇన్స్టాలింగ్ ఓఎస్ కానీ అండ్ ఇన్స్టాలింగ్ ఈ సిస్టమ్ ఇన్స్టెన్స్, ఫిజికల్ సర్వర్స్ అన్ని చూసేవాడు కదా. ఆ సిస్టమ్ అడ్మిన్ని మీరు దాన్ని రీప్లేస్ చేస్తే నవ్ డేస్ వీ కెన్ కాల్ టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ as కోడ్. అది కూడా అదే చేస్తుంటుంది. ఇట్స్ ఆల్సో అబౌట్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్. కానీ మీరన్నీ నేను చెప్పా కదా, ఆ టెంప్లెట్ ఉంది చూసారా, టెరాఫామ్ టెంప్లెట్లో మీరు జస్ట్ అకార్డింగ్ టు యూ నీడ్స్ మీరు ప్లేస్ చేస్తే అది సిస్టమ్ అడ్మిన్ చేసే ప్రతి ఒక్క టెరాఫామ్ చేయగలదు. బికాజ్ అది చేయగలదు కాబట్టి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ as కోడ్ అంటారు. దాన్ని కీప్ ఇట్ ఇన్ మైండ్. అది ప్రతి ఒక్క పని ఈ సిస్టమ్ అడ్మిన్ చేసి టెరాఫామ్ ఒక్కటి చేయగలదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a కోడ్ యాజ్ యూ ప్రొవైడ్ డీటెయిల్స్, ఆ ప్రొవైడ్ చేసినంత మీకు క్లియర్ కట్గా ఇవ్వగలదు. సో సిస్టమ్ అడ్మిన్ని టెరాఫామ్తో చేయగలరు, రిప్లేస్ చేసింది అది. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ ఇక్కడే ప్రొడక్షన్ లెవెల్లో కట్టి ఇక్కడ టెస్ట్ అనేది డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్ని. దీన్ని రిప్లేస్ చేసి వచ్చిందే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ CI/CD జెన్కిన్స్ కానీ గిట్హబ్ కానీ. తర్వాత సర్వర్ అడ్మిన్స్, నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, అప్ టైమ్, వీటిని నెట్వర్కింగ్ ది స్కోర్ కాన్సెప్ట్ ఇన్ డాకర్ కంటైనర్స్లో. మీకు డాకర్ కంటైనర్స్లో నెట్వర్కింగ్ టాపిక్ అనేది ఒకటి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఫైర్ వాల్స్ ఇవన్నీ క్యూబర్నెట్స్లో క్లస్టర్స్లో ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను రోడ్ మ్యాప్లో చెప్పాను. క్యూబర్నెట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ మైక్రో సర్వీస్ క్లస్టర్. అది దాని గురించి కూడా ఫ్యూచర్లో డీల్ చేయబోతాం. బికాస్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ అలాంటివి, లైక్ కమింగ్ టు ఆటో స్కేలింగ్ కానీ, ఆటో హీలింగ్ కానీ, ఆటోమేషన్ కెపాసిటీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఉంటుంది క్యూబర్నెట్స్. ఈ మూడింటిని రిప్లై చేసే ఈ టూల్స్ అన్నీ ప్రతి ఒక్క విభిన్నంగా యూజ్ చేస్తారు డెవాప్స్లో. సో మీకు పోయకుండా తెలుస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఓవరాల్గా ప్రతి ఒక్క టూల్ని ఒక 2 to 3 times మీకు క్లియర్ కట్గా అండర్స్టాండ్ అవ్వాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి మీ టెర్మినల్స్లో. అప్పుడే మీకు క్లారిటీ రాదు. సో ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డీల్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ అయితే ఇంతే. ఈ టాపిక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.